ఈ రోజు కోవిడ్ వాళ్ళు బలంగా ప్లాన్ వేసినారు. 5 రోజులు ఎవరికంటికి కనిపించకుండా దూరంగా వెళ్ళిపోవాలనేసి, నువ్వు కూడా మాతో పాటే రావాలి, నీ బట్టలు తెచ్చుకునేసి అయితే అన్నారన్నమాట. నాకైతే ఒక రోజు కూడా అర్థం కావట్లేదు ఎక్కడికి వెళ్తున్నారనేసి. ఇక్కడ నుంచి వేరే ప్లేస్ కి అయితే వెళ్ళాలి కాబట్టి మనకి ఇచ్చిన కార్ వచ్చేసి ఇదే అనమాట. ఇది మాత్రం మామూలుగా లేదు. కారు సామాన్లన్నీ తెచ్చేసి కార్ డిక్కులు అయితే దూచేసిన. ఇక్కడ కిచెన్ దగ్గర పని మనిషి వచ్చి బయట పెడతాంటే ఈ సామాన్లన్నీ ఎత్తుకొని వచ్చి కార్ లోపల అయితే దూచేసిన. జాగానే లేదు ఇంకా. నేను ఈ ఇంట్లో పనికి వచ్చి జస్ట్ 2 days అవుతుంది కాబట్టి ఈ కోవిడ్ వాళ్ళు ఇంత ఎండలో కూడా ఎక్కడ తిరుగుతారనేసి నాకైతే అంత అంచనా లేదు. వీళ్ళు ఇచ్చిన సామాన్లన్నీ కూడా కార్ డిక్కులు అయితే దూచేసిన. ఇంకా కోవిడ్ వాళ్ళందరూ కూడా కార్లోనే ఎక్కుతారు కాబట్టి ఇక్కడ వీడియో తీయడానికి అయితే అస్సలు ఉండదు. మేడం కార్ ఎక్కగానే మనకు పెట్టిన లొకేషన్ వచ్చి ఇదే అనమాట. రెడ్ మార్క్ ఉండేది మనం పనిచేసే ఇండ్లు. వీళ్ళు ఇప్పుడు వచ్చిండేది ఒఫ్రాకి అయితే వచ్చినారనమాట. ఇక్కడైతే వీళ్ళకి గెస్ట్ హౌస్ ఉంది. ఇక్కడ 5 రోజులు ఫుల్ ఎంజాయ్ చేసి తర్వాత ఇంటికి అయితే వెళ్తారంట. ఇక్కడ ఈ గెస్ట్ హౌస్ మాత్రం మామూలుగా లేదు. ఇక్కడ మనకు అంత పని అయితే చెప్పరు కానీ, కాకపోతే చుట్టుపక్కల ఎక్కడే కానీ చిన్న అంగిడి కూడా లేదనమాట. ఏదన్నా కావాలంటే చాలా ఇబ్బంది పడాలి. ఇక్కడ ఈ సామాన్లన్నీ కిచెన్ దగ్గర అయితే దింపేసినాం. మళ్ళీ ఇక్కడ నుంచి 9 గంటలకు ఎక్కడో వెళ్ళాలి అనేసి అయితే చెప్పింది మేడం. 9 గంటలకు వేరే ప్లేస్ కి వెళ్ళాలనేసి 8 గంటలకే బయలుదేరిపోయినారు. ఇప్పుడు అర్ధరాత్రి దయాలు కాపురాలు చేసుకునే టైం 1 గంట అయిపోతుంది. ఆ గేట్ అటుపక్క ఫుల్ పాటలు పెట్టుకుని భయంకరంగా ఎంజాయ్ చేస్తాను వీళ్ళు. నన్ను మాత్రం గేటుకు బయట పెట్టేసినారు. ఇక్కడ చుట్టుపక్కల చిన్న మనిషి కూడా లేదనమాట. మొత్తం చుట్టూరా చీకటి ఉంది. నాకైతే ఫుల్ ఆకలి అయిపోతుంది. టైం 1 గంట అవుతుంది కదా, అసలు అన్నం అనేది పెట్టలేదు అనమాట. వీళ్ళు పార్టీకి వెళ్ళిన గెస్ట్ హౌస్ లో పార్టీ అయిపోగొట్టుకుని వీళ్ళ గెస్ట్ హౌస్ కి వచ్చేసరికి నేట్ 2 అయిపోతుంది టైం. ఈ టైంలో నాకు ఇచ్చిన ఫుడ్ ఏంటంటే 2 బెడ్ ముక్కలు అయితే ఇచ్చినారనమాట. ఈ తినేసి ఇలాగే పడుకోవాలి. మళ్ళీ రేపు పొద్దున్నే కూడా ఫుడ్ అయితే ఏమి ఉండదు. కోవిడ్ ఇళ్లలో పనిచేస్తుంటే ఆల్మోస్ట్ డ్రైవర్లు అందరికీ కూడా వీళ్ళు గెస్ట్ హౌస్ పిలుచుకొని వచ్చినారంటే డ్రైవర్లకు అసలు ఫుడ్ అనేది ఉండదు. అసలు డ్రైవర్లని పట్టించుకోరు అనమాట. వీడియో మొత్తం చూసారు కదా. ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ కలుద్దాం. బాయ్.